పొద్దున్నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఒకటి అడుగుతున్నారు, కోడలు మొదటి హోలీని ఎలా జరుపుతున్నారని. వంకలు చెప్పి చెప్పి నాకైతే విసుకొచ్చేసింది. అయినా ఇంట్లో అబ్బాయి అమ్మాయి లేకుండా హోలీ ఎలా చేసుకుంటావని నేనెలా చెప్పగలను? నేనేమనుకున్నానంటే ఇది ప్రజ్ఞకు మొదటి హోళీ చాలా అట్టహాసంగా జరుపుకుందాం అనుకున్నాను. ఇప్పుడేమో అబ్బి ప్రజ్ఞలు లేకుండా హోళీ కళావిహీనంగా ఉంటుంది. ఇదిగో తీసుకోండి. ఇదిలో తెచ్చావు నువ్వు? ప్రేమతో చేయగలిగే పనిని కోపంగా ఎందుకు చేయాలి? ముందు నువ్వు ఇలా అబద్ధాలు చెప్పడం మాని. నాకు తెలుసు నువ్వు అతని మీద కూడా నీ మాయ చూపించుంటావు. అతని కళ్ళలో చూస్తుంటావు, అతను వెంటనే ఫోన్ ఇచ్చేస్తుంటాడు. సరే సరే, ఫోన్ చేయండి. అక్క, ఎవరి ఫోనో చూడు. ఎవరు ఫోన్ ఎత్తట్లేదు. మళ్ళీ ట్రై చేస్తా. ఫోన్ చూడక్క. తీసుకో. హలో హలో నానమ్మ. అభి, అయ్యో నా తండ్రి, నువ్వెలా ఉన్నావు? నానమ్మ, నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నువ్వు లేకపోతే నేనెలా ఉంటాను? నేను నీ గొంతు వినాలన్న ఆరాటంతో తప్పించిపోతున్నాను. నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నానమ్మ, నేను ఇప్పుడే మేమిద్దరం కష్టపడి కిడ్నాప్ వచ్చాను నుంచి తప్పించుకుని బయటపడ్డాం. అలాగే ఇప్పుడు ఒక లోకల్ ధాబా నుంచి నీకు ఫోన్ చేస్తున్నాను. మీ ఇద్దరు బానే ఉన్నారు కదా? ప్రజ్ఞ ఎక్కడుంది? మాట్లాడించు బాబు. తను ఇక్కడే ఉంది. వన్ సెకండ్ నానమ్మ. చెప్పండి అమ్మమ్మ. ప్రజ్ఞ, నా తల్లి, నిన్నెంతో తలుచుకున్నాను. నువ్వు లేకపోతే అసలు ఏమీ బాలేదు. ఇక మీరిద్దరు త్వరగా ఇంటికి వచ్చేయండి. నాకంతే చాలు తల్లి. అలాగే అమ్మమ్మ, మేమిద్దరం చాలా త్వరగా ఇంటికి వచ్చేస్తాం. ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వస్తామని అడుగుతున్నారు? హలో హలో నానమ్మ, ఇప్పుడు ఇక్కడ రావడానికి ఏం దొరకదు కదా. పొద్దున ఏదొక్క బండి దొరకగానే సాయంత్రానికల్లా ఇంటికి చేరుకుంటా. అలాగే నానమ్మ, నేను నీకు మాటిచ్చాను కదా, నీ కోడల్ని తిరిగి ఇంటికి తీసుకొస్తానని. నీకిచ్చిన మాట చాలా త్వరగానే నెరవేరుస్తానమ్మా. ఇప్పుడు నీకు సంతోషంగా నానమ్మా? చాలా సంతోషంగా ఉన్నాను నాన్న. కానీ నాకు అసలైన సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే మీ ఇద్దరిని ఎప్పుడైతే నా కళ్ళ ముందు తనివి తీరా చూస్తాను, అప్పుడే సంతోషం. అలాగే నానమ్మ, ఇంకొన్ని గంటల్లో మేము నీ దగ్గర ఉంటాం. అలాగే రేపు సాయంత్రం మనం కలిసి పਹੁంచేద్దాం నానమ్మ. నానమ్మ, నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్పు, అసలేమి టెన్షన్ పడొద్దని. ఈ సంగతి అందరికీ చెప్తాను బాబు. మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండండి బాబు. బాయ్. నా పిల్లలు వచ్చేస్తున్నారు. వదిన గారు, అంతా బాగానే ఉన్నారు కదా? మీరు ఈ సమయంలో ఉన్నట్టుండి ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? మీ ఫోన్ వచ్చినప్పటి నుంచి నాకు చాలా భయం వేస్తోంది. మీరు వెంటనే ఇక్కడికి రమ్మన్నారు. విషయం ఏంటో చెప్పనేలేదు. బానే ఉంది కదా? అది నేను అనుకున్నాను. రేపు హోలీ కదా, మరి మనందరం కలిసిమెలిసి హోలీ ఎందుకు చేసుకోకూడదు? అదేంటండి, అలా ఎలా చేసుకుంటాం అసలు? మీకు తెలుసు కదా మన పిల్లలు అక్కడ కిడ్నాప్ అయి ఉన్నారని. అభి ప్రజ్ఞల గురించి ఏమీ తెలియలేదని. అయినా మీకు హోలీ చేసుకోవాలనిపించింది, అది కూడా అట్టహాసంగా. కళ్ళల్లోంచి కన్నీళ్ళు ఆగడం లేదు. ఇక హోలీ రంగులు ఎలా చల్లుకుంటాం? ఏంటండి? సరళ గారు, మీకు అసలెవరు చెప్పారు మనం అభి ప్రజ్ఞ లేకుండా హోలీ జరుపుకుంటామని? మీరేమంటున్నారు నాకు అర్థం కావడం లేదు. అదే అభి ఫోన్ చేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆ కిడ్నాపర్స్ ని బోల్తా కొట్టించి తప్పించుకున్నారు. మీరనేది ఏంటండి? అభి ప్రజ్ఞ తిరిగి వచ్చేస్తున్నారా? నేనేమనుకున్నానంటే ఈ సంగతి ఒక్కొక్కరికి చెప్పే బదులు మొత్తం అందర్నీ పోగు చేసి అప్పుడు శుభవార్త చెప్తే బాగుంటుందని. మనందరం కలిసి ప్రజ్ఞాభిలకు
స్వాగతం చెప్తాం. అలాగేనండి, తప్పకుండా. ఇక హోలీ చేసుకుందాం, అలాగే చాలా అట్టహాసంగా చేసుకుందాం. మన పిల్లలు ఇంటికి వస్తున్నారు, అలాగే పండుగ కూడా. మీరు ఈ వార్త చెప్పి నాకు 100 లీటర్ల రక్తం ఎక్కించారు. అలా అయితే మనం ఇప్పుడే ఏర్పాట్లు ఎందుకు మొదలు పెట్టకూడదు? పమ్మి, నువ్వు ఒక పని చేయి. నువ్వు బంధువులందరికీ కబురు చేశారేనా? ఇక నువ్వు మిగిలిన ఏర్పాట్లన్నీ నువ్వే చక్కగా ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఎందుకు ఇలా అరుస్తున్నారు? పెళ్ళేమన్నానా? పగలు పెళ్ళా? ఏదన్నా మ్యాచ్ గెలిచారా? ఏదో లోకల్ ఫెస్టివల్ అయి ఉంటుంది. భారతదేశంలో ఎన్ని పండగలు చేస్తారు? అరే ఎక్కడికి పారిపోతున్నావు? సారీ. అరే ఇతను రాక్ స్టార్ అభి. అరే అవునరా, ఆయన అభినే. ఇదిగో మల్లయ్య బాబు, ఇలా రా, త్వరగా ఇలా రా. ఇదిగో చూడు ఎవరు వచ్చారు. మన అభి వచ్చాడు. రాక్ స్టార్ అభి వచ్చాడు. ఇతను రాక్ స్టార్ అభి. అరే మీరంతా అక్కడ కూర్చున్నారేంటి? ఇలా రండి, రాక్ స్టార్ అభి ఇక్కడికి వచ్చాడు. అతను అభినా? అవును, రాక్ స్టారే. అభి గారు క్షమించాలి నన్ను. నేను నిన్న మిమ్మల్ని వేళకోళం చేశాను, క్షమించండి. ఇదిగో ఏంటి చూస్తున్నారు? మన దాబాకి అభి గారు వచ్చారు. ఆయన పైకెత్తండి. హే, కిందికి దించండి ప్లీజ్, కిందికి దించండి. ఏం చేస్తున్నారు మీరంతా? నేను హోలీ గిలి ఏం ఆడినాం. 10 ఇక్కడి నుంచి. అరే అలా ఎలా వదిలేస్తాం? ఒక సెలబ్రిటీతో హోలీ ఆడే అవకాశాన్ని మేమేం వదులుకోం. అయినా నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. ప్లీజ్ ఒక పాట పాడండి. ఆ పాట లవ్ లవ్ హ్యాపీ లవ్. అభి ప్లీజ్ వన్ సెల్ఫీ ప్లీజ్. ఒక్క ఫోటో ప్లీజ్. ఏయ్, ఏయ్, నా పేరు అనకండి. నా పేరు ఆగండి. నా పేరు మాత్రం అరవకండి. ఏ రంగులొద్దు, రంగులొద్దు. దేని గురించి భయపడ్డామో అదే జరిగింది. వీళ్ళందరూ మిమ్మల్ని గుర్తుపట్టేశారు. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి. కార్పొరేటర్ తెలియక ముందే మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద. అరే 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 అరే, అలా ఎలా వెళ్ళనిస్తాం? మేము వెళ్ళిపోవాలి, చాలా ముఖ్యమైన పని ఉంది. హోలీ రోజు అంత ముఖ్యమైన పని ఏంటి? ఈసారి మాతో హోలీ ఆడి తీరాల్సిందే. అవును. సరే మేము హోలీ ఆడతాం. కానీ 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 హోలీ ఇలా ఏం ఆడరు కదా. హోలీ ఆడడానికి అరేంజ్మెంట్స్ కూడా బాగుండాలి కదా. ఒకవేళ హోలీ స్పెషల్ గా ఆడాలంటే స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా జరిగి తీరాలి. ఇదేంటి? వాట్ ఇస్ దిస్? ఈ విషయం అయితే చాలా చక్కగా చెప్పారు. అవును యార్, రాక్ స్టార్ తో హోలీ కాస్త రాకింగ్ అయితే ఉండాలి కదా. మరైతే ఇంకా ఆలస్యం దానికి కానివ్వండి. సరే విను, ఒక పంచే. ఆ స్వీట్స్ అన్ని నువ్వు అక్కడ పెట్టేసేయ్, నేను ఈ పాయసం అందరికి ఇస్తాను. అత్తయ్యా, ఇంతకు ముందు మీరు కేవలం కాఫ్ సిరప్ తాగేవారు. ఇప్పుడు ఇక ఈ బంగు కూడా నూరడం మొదలు పెట్టారు. అత్తయ్య, ప్రజ్ఞ వాళ్ళ అత్తవారిలో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? దీని సంగతి నీకేం తెలుసు సరళా? నీకేమీ తెలీదు. అయినా హోలీ పండగ నాడు భంగు తాగకపోతే రంగులెలా చల్లుతారు? మోక్షిత్